చాలా ఈజీ వేలో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉండిద్ది, స్మూత్గా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు. ముందుగా జున్ను పాలు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత జున్ను పాలకి సరిపడినంత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మిరియాలు దంచుకొని ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట, ఇది మొత్తం కలిసేలాగా. మేమైతే ఇప్పుడు ఈ జున్ను పాలలో మిల్క్ అయితే యాడ్ చేయట్లేదు. ఈ జున్ను పాలు చాలా పలుచగా ఉన్నాయి కాబట్టి మేమైతే మిల్క్ యాడ్ చేయలేదు. ఫస్ట్ రోజు జున్ను పాలకైతే ఖచ్చితంగా మిల్క్ కలపాలి, లేదంటే గట్టి పడిపోద్ది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు జున్ను గిన్నెని దాంట్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని మళ్ళీ దానిపైన మూత పెట్టుకొని ఏదన్నా బరువు పెట్టుకుంటే చాలా టేస్టీ అయిన జున్ను రెడీ అయిపోద్ది అనమాట. ఇది 20 మినిట్స్ టైం పట్టిద్ది. 20 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కానీ ఏదన్నా పెట్టి చూస్తే దానికి ఏమీ టచ్ అవ్వకపోతే ఇంకా జున్ను రెడీ అయిపోయినట్టు. ఇంకా ఇలా వేడిగా అయినా తినొచ్చు, లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఈజీగా ఇలా జున్ను చేసేసుకోవచ్చు. అంతే వీడియో గైస్.